హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో బీరకాయ కూర. ముందుగా బీరకాయలను కడిగి బీరకాయ పొట్టు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిగడ్డ లేదా 4 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ముందుగా ఆంధ్ర వాళ్ళ స్టైల్లో పోపుకి ఎండు మిరపకాయలు వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోండి. కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను, మిరపకాయలను వేసి కలిపాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలిపాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకొని అంతా కలిసేలా కలపాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బీరకాయ, టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మూత వేసి ఉంచుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గనియాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. బీరకాయ ముక్క ఉడికిందా లేదా చూసుకొని ధనియాల పొడి వేసుకొని ఫైనల్గా కూర రెడీ అయ్యాక దించే ముందు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు పచ్చివాసన పోయేలా కలుపుకొని ఆ తర్వాత నూనె పైకి తేలేలా ఉండనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ కూర రెడీ. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్.